ఎవరు తీయని సినిమా తీయాలని స్టార్ట్ అయ్యాను కదా. అందరూ తీస్తే అందరిలా ఒకరం అయిపోతాము. బట్ మనకున్న బడ్జెట్లో థియేటర్ సినిమా తీయాలి అంటే ఎవరు తీయని తీస్తే జనాలు వస్తారు చూడడానికి. సో అందుకని చెప్పేసి సింగిల్ షార్ట్ ఫిల్మ్ తీసాను అనమాట. సో తీసిన సినిమా కూడా బాగుంది కాబట్టి సూపర్ రాజా అని స్క్రీన్ నేమ్ పెట్టుకున్నాను. ఎన్ని రోజులు పట్టింది సార్ మూవీ తీయడానికి? సినిమా స్టార్ట్ చేసి షూట్ ఫినిష్ అవ్వడానికి 9 months పట్టింది. 9 months అంటే రిహార్సల్ 7 months పట్టింది. ట్రయల్ షూట్కి వెళ్ళాం. సింగిల్ షాట్ అంటే చాలా ఛాలెంజెస్ వస్తాయి కదా, మనకు తెలియదు ఎలా ఉంటుందో, ఫస్ట్ టైం తీస్తున్నాం కదా. సో ఆ ఛాలెంజెస్ అన్ని నేర్చుకొని ఓకే ఇది వచ్చిందా అలా 9 times షూట్ ఫెయిల్ అయింది. బికాస్ మధ్యలో ఎక్కడైనా ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి కదా. సో 10th time సింగిల్ షాట్ లో 100 minutes బ్రేక్ లేకుండా ఫైనల్ కట్ రెడీ అయింది. ఓకే ఓకే. సాంగ్స్ ఉన్నాయా మూవీలో? వన్ సాంగ్, అది కూడా సింగిల్ షాట్ లోనే ఉంటుంది. అది కూడా ఫైట్స్ అంటే యాక్షన్ టైప్ లో ఉంటుంది, చేజ్ అలా ఉంటుంది, బట్ ఫైట్స్ ఇలా ఉండదు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఒకటి చెప్పాను కదా, ఇప్పుడు నేనే ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నప్పుడు, నేనే యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏంటంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పుట్టిందే పెంకుటిల్లు, అక్కడి నుంచి మెల్లిమెల్లిగా మిడిల్ క్లాస్ వరకు వచ్చాం. ట్రైలర్ లో కూడా అదే చూపించాం. సో ఇప్పుడు వీళ్ళు ఎంత ఇస్తారు మనకు? కొంచెం డబ్బు ఇస్తారు, వాళ్ళకు ఉన్న డబ్బులలో ఎంత ఇస్తారు అనమాట. ఇప్పుడు దీన్ని నేను థియేటర్ సినిమా చేయాలి, జనాలు వచ్చి చూడాలి, ఎంగేజింగ్ గా ఉండాలి కదా. ఒక 1.5 hour లేకపోతే ఒక 1 hour 45 minutes సినిమా అంటే వాళ్ళకి బోర్ కొట్టకుండా చూడాలి మన బడ్జెట్ లో. సో ఏం తీస్తే చూస్తారనేది మనం మన ఫస్ట్ ఆలోచన వస్తుంది మనకు. ఎలాంటి సినిమా తీయాలి అంటే అప్పుడు ఎవరు తీయంది తీయాలి. రెగ్యులర్ సినిమాలలో ఫైట్స్, సాంగ్స్, డాన్సులు, కామెడీ, అది ఇది విలన్ అవన్నీ పెట్టుకుంటూ పోతే కుదరదు, ఇంత బడ్జెట్ లో అవ్వదు అది. సో ఎవరు తీయంది ఏముంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే సైలెంట్ ఫిల్మ్ ఆల్రెడీ వచ్చేసింది, బ్లాక్ అండ్ వైట్ ఆల్రెడీ వచ్చేసింది, సింగిల్ షాట్ రాలేదు. సింగిల్ షాట్ రాలేదు, ఎవరు చేయలేదు. ఎవరు ఎందుకు చేయలేదు అంటే దానికి ఒక రీజన్ ఉంది. బికాజ్ సింగిల్ షాట్ మీన్స్ కెమెరా ఆన్ చేశాక మొత్తం సినిమా అయిపోయాక ఆఫ్ చేయాలి, అది మొత్తం యాక్టర్స్కే వదిలేస్తారు కదా. సో తనకేంటి అంటే మధ్యలో ఏమవుతుందో అర్థం కాదు. డైరెక్టర్ వచ్చి మధ్యలో చెప్పలేడు, డైరెక్టర్ అరే తప్పు చేస్తున్నారు అని చెప్పేసి ఆపే ప్రాసెస్ అనేది లేదు కదా. సో తనే రైటర్, యాక్టర్, డైరెక్టర్ అవుతే తప్ప సింగిల్ షార్ట్ ఫిల్మ్ చేయలేరు అనమాట.